కార్మిక చట్టంలో కీలక మార్పు, రోజుకు 10 గంటలు పని, కూటమి ప్రభుత్వం ఆమోదం, పెట్టుబడుల ఆకర్షణకు దోహదం. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, పెట్టుబడిదారుల లాభాలు పెంచేదానికోసం ఆంధ్రప్రదేశ్లో కార్మికులు అదనంగా 2 గంటల పాటు పనిచేయాలంట. చూడండి, కార్మికులకేమో కనీస వేతనాలు చట్ట సవరణ చేయలేదు, కనీస వేతనాలు పెంచలేదు. కనీస వేతనాలు పెంచకుండా అదనపు 10 గంటలు పనిచేయాలి అని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం చెప్తుందంటే ఈ ప్రభుత్వం కార్మికుల కోసం పనిచేస్తుందా, క్యాపిటలిస్టుల కోసం పనిచేస్తుందా? పెట్టుబడిదారుల కోసం అనే ఆంధ్రప్రభ పత్రిక చాలా క్లియర్గా రాసింది. పెట్టుబడిదారుల్ని ఆకర్షించడం కోసం కార్మికుడిని అదనంగా దోచుకునే అవకాశం కల్పిస్తాం, కార్మికుడి శ్రమను మరింతగా గుంజుకునే వెసులుబాటు ఇస్తాం, కార్మికుడిని మరొక 2 గంటల పాటు అంటే 25% అదనంగా పని చేయించుకునే రీతిలో చట్టాన్నే మార్చేస్తాం అని చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మికుల రక్తాన్ని పీల్చేదానికోసం క్యాపిటలిస్టులకు అవకాశం కల్పించేటువంటి ఈ చట్టం ఎంతటి దుర్మార్గమో ఆలోచించండి. అనేక పోరాటాల తర్వాత వచ్చింది 8 గంటల పని విధానం. అది చంద్రబాబు నాయుడు పుణ్యమో, మోదీ దయో, మరొకళ్ళ వల్ల రాలేదు. ఇప్పుడు మేడే జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా 1880వ దశకంలో చికాగో నగరంలో, ఇప్పుడు అమెరికాలో చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం పోరాడితే అప్పటి యాజమాన్యుల ప్రభుత్వం కార్మికుల మీద కాల్పులు జరిపింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి తెల్ల జెండాలు రక్తంలో తడిసి ఎర్ర జెండాలుగా మారాయి. అయినా సరే కానీ ఆ కార్మికుల ఉద్యమాన్ని అణచివేయలేక పోరాటాలు కొనసాగితే చివరికి 8 గంటల పని విధానాన్ని ప్రపంచం అంతా అమలు చేస్తుంది. పైగా ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీ, ఇతర అనేక పరిస్థితులతో 10 గంటలు తగ్గించాలి అనేటువంటి రీతిలో పలు దేశాలు ఆలోచిస్తున్నాయి. జపాన్, చైనా ఇలాంటి దేశాల్లో 10 గంటలు తగ్గిస్తున్నారు. 10 గంటలు తగ్గించడం వల్ల అత్యధిక ఉత్పత్తి జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అన్నింటికీ జపాన్ ఆదర్శం, దానికి సింగపూర్ ఆదర్శం, దీనికి అదే ఆదర్శం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు పాలనలో 10 గంటలు పెంచడాన్ని ఏమనాలి? 10 గంటలు 3 8 గంటలు. ఒకటేమో పని కోసం, తన కడుపు నిండడం కోసం పని చేయడానికి 8 గంటలు, రెండేమో విశ్రాంతి కోసం 8 గంటలు, మూడేమో ఇతర సామాజిక అవసరాల కోసం. 3 3 8 గంటలుగా ఒక రోజుని నిర్ణయించి 8 గంటల పని విధానం పెట్టారు. ఇప్పుడు 8 గంటల 10 గంటలు పెంచితే ఏమవుద్ది? ఆ వ్యక్తి లైఫ్ బ్యాలెన్స్ తప్పదా? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర జనరేషన్లో వస్తున్నటువంటి అనేక రకాల జీవన సరళిలో మార్పుల కారణంగా పునరుత్పత్తి రేటు తగ్గిపోతుంది, జనాభా పడిపోతుంది, జనాభా నిలబెట్టాలి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని కదా చంద్రబాబు ప్రభుత్వం చెప్తోంది. చంద్రబాబు పదే పదే అంటుంది ఏంటి? మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి. మరి ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటే వాళ్ళకి వెసులుబాటు ఉండాలి కదా. వాళ్ళ జీవన గమనాన్ని మార్చేసే రీతిలో 10 గంటలు పని విధానం అంటే కార్మికుడు ఆ పనికి వెళ్ళి రావడం మొత్తం అన్నింటితో కలిపి 14 12 గంటలు పైగానే పని కోసం వెచ్చించాలి. ఇక 8 గంటలు నిద్రపోవాలి. మిగిలిన సామాజిక కార్యక్రమాలకు సమయం ఎక్కడిచ్చారు? ఎలా మింగేస్తున్నారు? మనిషి జీవన సరళిని ప్రభుత్వమే మార్చేస్తూ రెండో వైపు జనాభా పెంచండి, అది చేయండి, ఇది చేయండి అని హితబోధ చేస్తే చంద్రబాబు మాటలు ద్వంద్వనీతి కాదా? 10 గంటలు తగ్గించి మీరు పిల్లల్ని కనండి అని జపాన్ చెప్తుంది, సౌత్ కొరియా చెప్తుంది, అనేక దేశాలు ప్రపంచంలో దాన్ని అనుసరిస్తున్నాయి. ఇక్కడేమో చంద్రబాబు జనాభా పెంచండి కానీ 10 గంటలు కూడా అదనంగా పనిచేయండి. ఎట్టా సాధ్యమవుద్ది? అవ్వా కావాలి, బొవ్వా కావాలి అంటే ఎట్టా వీలుపడుద్ది? చంద్రబాబు మాటల్లో ద్వంద్వనీతిని గమనించండి. కార్మికుల్ని పూర్తిగా కొల్లగొట్టి వాళ్ళ శ్రమనంతా దోచుకునే దానికోసం, పెట్టుబడిదారుల కోసం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో 10 గంటలు పెంచేశారు. ఇది కేవలం మొదట కార్మికులదే కదా, కష్టపడే వాళ్ళదే కదా అని మధ్యలో వైట్ కాలర్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు. కానీ వన్స్ 10 గంటల విధానం అనేది అమలైతే అందరికీ, అది టీచర్ల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ సిబ్బంది వరకు ఎవ్వరికి విడిచిపెట్టదు. అందరూ దీన్ని అనుసరించాలి. 10 గంటల పని విధానం అంటే ఎట్టుంటుందో ఆలోచించండి. 8 గంటల పని విధానంతో మీరు ఏ రీతిని సాగుతున్నారు? ఈ 10 గంటలు పెరిగితే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అనేది
ఒక్కసారి ఆలోచించుకోండి, అర్థం అవుద్ది.